అక్రమ క్వారీలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఓఆర్ఆర్కు ఆనుకొని రాజేంద్రనగర్ మండలం మానసా హిల్స్లో చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వారీలు నిర్వహిస్తున్నారన్నారు. నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ క్వారీలతో సహజ సంపదను కొల్లగొడుతున్నారన్నారు. గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, హెచ్ఎండిఏ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదంటున్న మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. రాజేంద్రనగర్ మండలం మానస హిల్స్లో అక్రమంగా క్వారీలు జరుగుతున్నాయని ఈరోజు మాజీ మంత్రి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ట్వీట్ చేశారు. అది చర్చనీయాంశంగా మారింది. సో మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. ఇంతకుముందు మీరు ఒక ట్వీట్ చేశారు. రాజేంద్రనగర్ మండలంలో ఓఆర్ఆర్కు అనుకుని మానస హిల్స్లో అక్రమ క్వారీలు జరుగుతున్నాయి. సార్ ఏం జరుగుతుంది, అసలు ఏం గుర్తించారు అక్కడ? హైదరాబాద్ నడిబొడ్డున అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంది. మంత్రి గారి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ అక్కడ క్రషర్ పెట్టి ఈరోజు పెద్ద ఎత్తున రాత్రింబవళ్ళు బ్లాస్టింగ్స్ నిర్వహిస్తూ మరి అక్కడ రా మెటీరియల్ అంతా కూడా తన కంపెనీలకు వాడుకోవడం జరుగుతాం. తన కన్స్ట్రక్షన్ కంపెనీకి మంత్రి గారు వాడుకుంటూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారు రోజు పొద్దున పక్క నుంచే పోతాడు. హైదరాబాద్ నడుబొడ్డున ఇవాళ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది? అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కలిసే ఉన్నారా? ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి రావాలంటే అటవీ శాఖ మంత్రి మరి కొండా సురేఖ గారు కూడా దీంట్లో కలిసి ఉన్నట్ట. అదేవిధంగా మైనింగ్ మంత్రి వివేక్ గారు ఇవాళ చిన్న చిన్న కాంట్రాక్టర్ల మీద కేసులు పెడుతూ జైళ్ళల్లో పెడుతుంటే హైదరాబాద్ నడిబొడ్డునే అక్రమ మైనింగ్ లీజ్ లేదు, పర్మిషన్ లేదు, రాత్రింబవళ్ళు క్రషింగ్ చేస్తూ ఉంటే, బ్లాస్టింగ్ చేస్తూ ఉంటే సీనరైజ్ ఫీజు కట్టకపోతే మైనింగ్ మంత్రి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? అదేవిధంగా మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి ఇవాళ రేవంత్ రెడ్డి గారే. ఆయన మరి ఈరోజు మున్సిపల్ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఔటర్ రింగ్ రోడ్డుకు కిలోమీటర్ రేడియస్ దూరంలో పొల్యూషన్ దృష్ట్యా మైనింగ్ చేయకూడదని హెచ్ఎండిఏ జీవో ఇచ్చింది. దాన్ని ఉల్లంఘిస్తూ మైనింగ్ జరుగుతూ ఉంటే వాళ్ళు ఎట్లా వర్తిస్తున్నారు? విద్యుత్ కనెక్షన్ అఫీషియల్గా లైసెన్స్ లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వకూడదు, మైనింగ్ లీజ్ లేకుండా విద్యుత్ కనెక్షన్ ఇవ్వద్దు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి ఏ రకంగా ఈరోజు ఈ విద్యుత్ కనెక్షన్ ఇప్పించి అక్కడ మైనింగ్ నడుస్తూ ఉంటే వీళ్ళకి తెలియదు అనుకోవాలా? అంటే ఈ రకంగా మొత్తంగా దోచుకుంటున్నారు. కొండలు గుట్టల్ని కూడా ఈరోజు క్రషింగ్ చేస్తూ ఇవాళ వాళ్ళు రెడీమిక్స్ ప్లాంట్లు పెట్టుకొని క్రషింగ్ మెటీరియల్ను సీనరేజ్ ఫీజు కట్టకుండా, అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తూ ఇవాళ మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడతా ఉన్నారు. ఇలాంటి వ్యవస్థల్ని ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఒకవైపు ముఖ్యమంత్రి గారి అల్లుడు, మేనల్లుడు, ఆయనకు సంబంధించిన అనుయాయులకేమో కోకాపేటలో ఆడ 17 ఎకరాల భూమి ఇచ్చారు. ఆయన అక్కడ నామినేషన్ బేసిస్లు ఇచ్చారు. అసలు నామినేషన్ బేసిస్లు ఎట్లా ఇస్తారు? మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి, పబ్లిక్కి టెండర్ పిలవండి. నామినేషన్ మీద అల్లుడికి ముఖ్యమంత్రి కట్టబెడతాడు. రెవెన్యూ మంత్రి పొంగులేటి గారు ఆయన కుటుంబ సభ్యులకు అక్రమ క్రషర్లు నడిపిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి, మంత్రులు కలిసి ఈ రాష్ట్రం మీద పడి దోచుకుంటూ ఉన్నారు. నేను ఇలా లొకేషన్ మ్యాప్ కూడా పెట్టినా నా ట్వీట్లో. ఎక్కడ ఉందో వీళ్ళ అడ్రస్ తెలియదనో, మాకు దొరకలేదని తప్పించుకోవడానికి లేదు. లొకేషన్ మ్యాప్తో సహా, ఆధారాలతో సహా పెట్టినా. తక్షణమే చర్యలు తీసుకుంటారా? లేదు మేము ఇట్లే దోచుకోవడానికే మేము అధికారంలోకి వచ్చినాము అంటే ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు. సార్, తెలంగాణ సంపద మాత్రం కొందరికి మాత్రమే దక్కుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరోవైపు మనకు చూస్తే ఈ మధ్యకాలంలో శారదాపీఠానికి సంబంధించినటువంటి భూములు గతంలో మీ హయాంలో వాళ్ళకి ఇచ్చినటువంటి భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేసింది. తర్వాత ఖమ్మంలో కూడా భూదాన్ భూములను కూడా అక్కడ ఉన్నటువంటి పేదల నీళ్ళ కూలగొట్టి మరి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఏమిటి ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే హైడ్రా ఏం చేస్తున్నట్టు? హైడ్రా అనేది మేము ఏదో ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి, అక్రమాలు జరగకుండా ఉండడానికి. ఈ హైడ్రాకు పొంగులేటి గారి అక్రమాలు కనబడతలేవా? హైడ్రాకు ముఖ్యమంత్రి మేనల్లుడు చేస్తున్న అక్రమాలు కనబడతలేవా? మరి ఎందుకు హైడ్రా ఇక్కడ పేదల ఇండ్లు కూల్చాలంటే శనివారం, ఆదివారం చూసుకొని, కోర్టు సెలవు దినాలు చూసుకొని పోయి పేదల ఇండ్లు కూల్చడానికి ఉరికెత్తి హైడ్రా పేదల ఇండ్లు కూలుస్తుంది. మరి ఇది ఎందుకు కూల్చారు? ఈ అక్రమాలు హైడ్రాకు ఎందుకు కనబడడం లేదు? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటంటే అటు ఖమ్మంలో పేదల ఇండ్లు కూలుస్తుంది, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూలుస్తారు. ఇవాళ మఠాలను, గుళ్ళను కూడా కూల్చడానికి శారదాపీఠానికి కూడా సిద్ధపడ్డారు. అదే శారదాపీఠం ఆనుకొనే 17 ఎకరాలు అల్లుడికి కట్టబెడతాడు. ఆ 17 ఎకరాల్లో కావాలంటే హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ వర్క్స్ ఫెసిలిటీ మీరు ఏర్పాటు చేసుకోరాదా? ఆ 17 ఎకరాలు అల్లుడికి ఉండాలి. మఠంకి సంబంధించిన భూమిని, దేవాలయాన్ని మాత్రం కూలుస్తామంటే ఈ ప్రభుత్వం ఎంత దిగజారిపోయి పనిచేస్తూ ఉందో, ఎంత బహిరంగంగా ఈరోజు అవినీతికి పాల్పడుతూ ఉందనేది ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
సార్ మీరు చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, చర్చించుకుంటున్నారు. సో ఎలా ముందుకెళ్తారు? ఇప్పుడు మానసా హిల్స్లో జరుగుతున్నటువంటి అక్రమ క్వారీ అంటున్నారు కాబట్టి సో ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారు? ఏమైనా ఫిర్యాదు చేస్తారా? ఈ ప్రభుత్వానికి నేను ఆల్రెడీ ఈరోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ట్వీట్ పంపడం జరిగింది, ఫారెస్ట్ మినిస్టర్కు ట్వీట్లో ట్యాగ్ చేయడం జరిగింది, మైనింగ్ మినిస్టర్ ట్వీట్లో ట్యాగ్ చేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ మినిస్టర్కు ట్వీట్లో ట్యాగ్ చేయడం జరిగింది. అందరికీ ట్యాగ్ చేసినాం. వాళ్ళు స్పందించారా చూస్తాం. లేదంటే మేమే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తీసుకొని పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరిగే దగ్గరికి మీడియాతో సహా వెళ్తాం. వీళ్ళ అక్రమాలను బట్టబయలు చేస్తాం. ఇక ఓఆర్ఆర్ పక్కన రాజేంద్ర నగర్ మండలంలో మానసా హిల్స్లో జరుగుతున్నటువంటి క్వారీకి సంబంధించి అది అక్రమంగా జరుగుతుంది. సో కొందరు ఒక మంత్రి రాఘవ కన్స్ట్రక్షన్ పేరుతో అక్కడ జరుగుతుంది కాబట్టి సో జరుగుతున్నటువంటి అక్రమాలపైన ఖచ్చితంగా న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని కొందరు అధికారుల దృష్టికి కూడా ట్వీట్ రూపంలో తీసుకొచ్చాం. స్పందించకపోతే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఈ యొక్క మాన్సా హిల్స్లో జరుగుతున్నటువంటి క్వారీకి సంబంధించినటువంటి దానిపైన వెళ్ళి అక్కడ నిరసన కూడా చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదుల్ రాజ్ న్యూస్, హైదరాబాద్.